శ్రీ సాయి సచ్చరిత్ర 18-19 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు బాబా మహిమలు, ఆయన ఆధ్యాత్మిక బోధలు, భక్తుల అనుభవాలతో నిండి ఉన్నాయి. హేమాద్ పంత్ వీటిని ఒకే భాగంలో వర్ణించారు. మసీదు వాతావరణం. షిర్డీ మసీదులో బాబా ఎప్పటిలాగే మజ్లీసులో కూర్చున్నారు. చుట్టూ భక్తులు, కొందరు బాబా పాదముల వద్ద నమస్కరిస్తూ, కొందరు కూర్చుని ఆయన మాటలు వింటూ ఉన్నారు. బాబా ముఖంలో కరుణ, కళ్లలో ఆధ్యాత్మిక కాంతి. ఈ సమయమే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. హేమాద్ పంత్కు దివ్యబోధ. హేమాద్ పంత్ ఒకసారి బాబా వద్ద కూర్చుని ఉండగా, బాబా అతన్ని చూస్తూ, నీకు తెలుసా, మనిషి శరీరం అనేది కేవలం ఒక వస్త్రం లాంటిది. ఆత్మ మాత్రం నిత్యమైనది. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం సద్గుణాలు ఆచరించి, పరమాత్మను స్మరించాలి అన్నారు. హేమాద్ పంత్ మనసులో ఈ బోధ లోతుగా పాతుకుపోయింది. బాబా భవిష్యత్తు చెప్పిన సంఘటన. ఒక భక్తుడు బాబా వద్దకు వచ్చి నమస్కరించాడు. బాబా అతన్ని చూసి, నీ యాత్రా సమయం ఇంకా రాలేదు. కొద్ది రోజులు ఇక్కడే ఉండు అన్నారు. భక్తుడు వినక, వెళ్ళిపోవాలని అనుకున్నా, స్నేహితుల మాటలకు లొంగి షిర్డీలోనే ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని ఊర్లో కల్లోల పరిస్థితి ఏర్పడింది. అప్పుడే అతను గ్రహించాడు, బాబా మాట విని ఉండకపోతే నేను పెద్ద ప్రమాదంలో పడేదాన్ని. ధర్మం గురించి బాబా బోధ. బాబా తరచూ చెప్పే మాట, దేవుని భజన, సద్గుణాల ఆచరణ, దయ, సత్యం, ఇవి మన జీవితానికి ముద్ర. ఎవరు వీటిని ఆచరిస్తారో వారు నిజమైన భక్తులు. మసీదులో కూర్చున్నవారు ఈ బోధ విని మౌనంగా తలవంచారు. ఒక పుణ్యాత్ముని అనుభవం. ఒకసారి ఒక వృద్ధ భక్తుడు దూరప్రాంతం నుంచి బాబా వద్దకు వచ్చాడు. మార్గమధ్యంలో అతని వద్ద ఉన్న డబ్బు దొంగలు దోచుకుపోయారు. అయినా బాబాను చూసి, నాకు ఏదీ కోల్పోలేదు, ఎందుకంటే మీ దయ నాకు దొరికింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా చిరునవ్వుతో, నీ భక్తి నీ సంపద, మిగతావన్నీ తాత్కాలికం అన్నారు. అన్నదానం మరియు కరుణ. మసీదు సమీపంలో బాబా అన్నదానం ఏర్పాటు చేసేవారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ కూర్చుని తినేవారు. బాబా స్వయంగా అన్నం కలుపుతూ అందరికీ తన ప్రేమ చూపేవారు. ఎవరికైతే అన్నం ఇస్తామో వారికి మన హృదయం నుండి దయ కూడా ఇవ్వాలి అని బోధించారు. భక్తుల మనసు చదవడం. ఒకరోజు ఒక భక్తుడు తన మనసులో బాబా వద్ద ప్రత్యేక ప్రశ్న అడగాలని అనుకున్నాడు. మాటలు పలకక ముందే బాబా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేశారు. ఆ భక్తుడు ఆశ్చర్యపడి, బాబా, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. బాబా నవ్వుతూ, భక్తుని హృదయం నా హృదయమే అన్నారు. భవిష్యత్తు రక్షణ. ఒక వ్యాపారి బాబా వద్దకు వచ్చి ఆశీర్వాదం కోరాడు. బాబా అతన్ని హెచ్చరిస్తూ, నీ వ్యాపారంలో ఒక వ్యక్తిని నమ్మకు అన్నారు. కొన్ని నెలల తర్వాత ఆ వ్యాపారి బాబా చెప్పిన వ్యక్తే తనకు పెద్ద నష్టం కలిగించాడని గ్రహించాడు. అతను బాబా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీరు చెప్పిన మాటను అర్థం చేసుకుని ఉండుంటే నేను రక్షించబడేవాడిని. అధ్యాయం ముగింపు. బోధ. హేమాద్ పంత్ ఈ 2 అధ్యాయాలను ఇలా ముగించారు. బాబా యొక్క కరుణ, దివ్యశక్తులు, భక్తులపై ప్రేమ, వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఈ కథలను పఠించే వారికి బాబా కృప ఎప్పుడూ లభిస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.